సో మనకి మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మంగళవారం నాడు మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుందని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, ఇటు ఒడిస్సా, ఇటు తెలంగాణ, ఉత్తర కోస్తా ఈ జిల్లాల్లో మీరు చూసుకున్నట్లయితే కొంతవరకు ఒక పక్కన ఎండలు కాస్తూనే మరొక పక్కన ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మేఘావృతమై ఉండి ఒక్కొక్కసారి మళ్ళీ ఎండ అయితే కాయబోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏజెన్సీ ఏరియాలో ఎండ అయితే తక్కువ ఉంటుందన్నమాట. ఎండ అయితే కాయదని చెప్తున్నారు. మొత్తం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చూసుకున్నట్లయితే ఇలా మధ్య భారతదేశం గుండా ఈ అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉందన్నమాట. సో అందువల్ల మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదిగా లైవ్లో అల్పపీడనం ఏ విధంగా కదులుతుంది ఏంటనేది మీరు చూసుకోవచ్చు. దీని ప్రభావంతో మనం చెప్పుకున్నట్లు ఉత్తర కోస్తాలో ప్రభావం అయితే ఉంది. అటు రాయలసీమలో అయితే ఎటువంటి ప్రభావం ఉండదన్నమాట. రాయలసీమలో ఎండలు అయితే కాస్తాయి. మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని